చేపలు, 5 రొట్టెలు. 2 చేపలు, 5 రొట్టెలు. పట్టుకొని చిన్నోడు యేసుని చూడా వెళ్ళాడు. పట్టుకొని చిన్నోడు యేసుని చూడా వెళ్ళాడు. అదిరవన్నా హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా 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 హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా 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 హైలెసా. అమ్మ ఇచ్చిందని ఉంచుకోలేదే, రేపు తిందామని దాచుకోలేదే. అమ్మ ఇచ్చిందని ఉంచుకోలేదే, రేపు తిందామని దాచుకోలేదే. తెచ్చి యేసయ్య చేతిలో పెట్టాడే. యేసయ్య దీవెనతో అవకడి ఆహారం 2కి, 4కి, 10 మందికి, 100 మందికి. 2కి, 4కి, 10 మందికి, 100 మందికి. అలా 5,000 మందికి ఆహారమాయని. అదిరవన్నా హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా 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 హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా 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 హైలెసా. చిన్ని చిన్ని తమ్ముడా, నీ చిట్టి చిట్టి జీవితం. చిట్టి చిట్టి చెల్లెలా, నీ చిన్ని చిన్ని హృదయం. యేసయ్య చేతిలో పెడదామా, అందరికీ దీవెనగా ఉందామా. యేసయ్య చేతిలో పెడదామా, నిజమైన ఆనందం పొందుదామా. అందరికీ దీవెనగా ఉందామా, నిజమైన ఆనందం పొందుదామా. అందరికీ దీవెనగా ఉందామా, నిజమైన ఆనందం పొందుదామా. సూపర్ కదరా అన్నయ్యలు, బాగేశారు కదా. అబ్బా వినయ్ అన్నయ్య అసలు ఆహా, వెరీ గుడ్ అన్నయ్య. ఇంకా జాషువా అని చెప్పాల్సిన అవసరం లేదు, కొత్త స్టైల్లో తీసుకెళ్ళాడు. వెరీ గుడ్. నేను చాప ఇట్లా అంటే ఇట్లా అంటానమాట. ఓకే, వెరీ గుడ్. అలాగే అన్న పేరు జసిత్ అన్నయ్య. అబ్బా ఇంకా బాగా వేసాడు చక్కగా. ఓసారి అన్నయ్యలు చెప్పటి కొట్టేదేమా. అరే పిల్లలు ఒక్కసారి కూర్చోండి, ఒక్కసారి కూర్చోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఎవరు బాగా కళ్ళు మూసుకుంటారో, ఎవరు కళ్ళు చక్కగా చేతులు జోడిస్తారో, చక్కగా కళ్ళు తెరవకూడదమ్మా పిల్లలు. యేసయ్య చూస్తున్నాడు. కళ్ళు తెరవకూడదు, జాగ్రత్తగా ఉండాలి. పిల్లలైతే ఆడపిల్లలు బాగా కూర్చున్నారా, ఆ చక్కగా కళ్ళు మూసుకున్నారు. బాయ్స్ కూడా చక్కగా కూర్చున్నారా పిల్లలు. సూపర్ రా, భలే గుందిరా నాన్న. కళ్ళు మూసుకొని తల్ల వంచండి, ఇట్లాగా ఇలా తల వంచని నేను చెప్పినట్టు చెప్పండి. యేసయ్యా. అరే పిల్లలు గట్టి చెప్పండి, యేసయ్య వినపడాలి కదా. యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు. ఈరోజు నిన్న మొన్న అంతకుముందు నుంచి జరుగుతున్న చిల్డ్రన్స్ ప్రోగ్రాంలో మీరు మాకు తోడుగా ఉన్నారు. స్తోత్రము. అలాగే ఈరోజు రేపు మాకు తోడుగా ఉండండి. పాస్టర్ గారిని, అమ్మగారిని, ఫ్యామిలీని, సంఘ ప్రజలని, వారి కుటుంబాలని దీవించయ్యా. గట్టిగానంటరా, దీవించండి అయ్యా, ఆశీర్వదించయ్యా. మీరు అనేకమైన పిల్లల్ని రక్షణలోకి నడిపించమని యేసుక్రీస్తు
నామములో ప్రార్థనలు అడిగి పొందియున్నాము తండ్రి. ఆమెన్ చెప్పాలి గట్టిగా, ఆమెన్. కళ్ళు మూసుకొని చెప్పాలి, ఆమెన్. ఈ ఊరు మొత్తం వినపడాలి, గట్టి చెప్పండి, ఆమెన్. అది అట్లా చెప్పాలి. ఓకే, వెరీ గుడ్ నాన్న. చక్కగా కూర్చోండమ్మా బంగారం. అమ్మో ఎంత చక్కగా కూర్చున్నారు. లైన్ రా. ఆడపిల్ల అయితే చక్కగా కదలలేదమ్మా, అట్లాగే కూర్చున్నారు చక్కగా. ఓకే, అన్నయ్య మా ఫ్రెండ్స్ వస్తారు అన్నయ్య వాళ్ళు జాగ్రత్తగా పంపించన్నయ్య లోపలికి. నేను ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ కూడా చక్కగా పరిచయం చేస్తాను. అన్నయ్యలు వస్తారంటే ఇప్పుడు ఈ సమయంలో అన్నయ్యలు వచ్చేదాకా మనం చెప్పలు కొడదాం ఒకసారి. అన్నయ్యలకి ఒకసారి గట్టిగా. అన్నయ్య వచ్చారా? అన్నయ్య వచ్చారా? కారులో వచ్చారా? అన్న మీరు తీసుకొచ్చారా? ఏసీ రూమ్లో ఉన్నారా? సరే, అన్నలు వాళ్ళు బెటర్. అన్న వచ్చారన్నా, నేను ఫోన్ చేసి మాట్లాడతానే అన్నయ్యతో. అరే నా ఫోన్ ఎక్కడికో పోయిందిరా. సర్లే ఒకసారి ఇవ్వరా నా ఫోన్ ఏమ్మా. హలో చేశారా? హలో అన్న వచ్చారా? హలో తమ్ముడు ఎక్కడున్నా? నేనా? ఎక్కడున్నా తమ్ముడు? చర్చి పక్కనే ఉన్నా. వచ్చావా అయితే? అరే అరే నువ్వు వచ్చావా? పై నుంచి కిందకి తొంగి చూస్తున్నా. అయ్యా బాబోయ్, దొంగమాక నాన్న, జాగ్రత్తగా ఉండు సరేనా? సరే తమ్ముడు, ఒకసారి అక్కని పంపించు ఒకసారి సరేనా? తర్వాత నువ్వు రా. ముందు తొందరగా వచ్చే మాకు, నువ్వు గొడవ చేయమాకు, అల్లరి చేయమాకు సరేనా? అది మాత్రం నువ్వు చెప్పకన్నా, వస్తున్నా. సరే సరే, నువ్వు జాగ్రత్త రా, అల్లరి చేయమాక ఓకేనా? సరే, ఈసారి అక్కే వస్తుందంట. ఇది కాదు, అది లోపలిది కొంచెం సరిపోద్ది. అక్కయ్యలు వస్తుందిగా, అక్కయ్య వస్తుందంట. మనం పిలుద్దాం అక్కయ్యని. అక్కయ్య రండి అక్క, రండి. అమ్మయ్య చాలు. వస్తున్నా అంటుంది. ఎక్కడ నుంచి వస్తున్నావా? వచ్చావా అక్క? దారి మధ్యలో ఉన్నావా? ఏందక్క నీకు గొంతు పోయింది? దగ్గొచ్చిందా? కొంచెం గట్టిగా మాట్లాడాక, మా పిల్లకి వినపడట్లేదు అక్క. పెట్టారన్నా బాగుందిగా. ఇది తగ్గచ్చు, అది మంచి. ఓకే అక్క వస్తుంది, మన అక్క వచ్చేస్తుంది. ఏది అక్క రాలేదా ఇంకా? తొందరరా వచ్చే ప్రతిని వచ్చి. కంగారు పెట్టదా? సరే అక్క తొందరగా. మా పిల్లలందరూ నీ కోసం ఎదురుస్తున్నారమ్మా. ఇందా నుంచి నీ కోసం ఎదురుస్తున్నారు తెలుసా? వచ్చావా అక్క? అక్క భలే ఉన్నావు అక్క, సూపర్. నీ జొట్టు భలే నూడిల్స్లా ఉంది అక్క. ఆడపిల్లలు జుట్టు పట్టుకోవద్దా? స్టైలా? చిచ్చి తప్పమ్మా, అట్లా మాట్లాడకూడదు. స్టైల్ అనకూడదు కదా. మనం వేసే బిడ్డలం కదా, స్టైలు గీలు అని అనకూడదు సరేనా? సరేలే కానీ ఎవరెవరు వచ్చారు? నువ్వను ఇంకెవరైనా వచ్చారా? నువ్వేనా? ఎవరు? ఒకడంటే ఎవరమ్మా? ఇందాక మాట్లాడాడు కదా లోపల ఉన్నాడు. లోపల ఇందా నుంచి మీ తమ్ముడు అరిచాలే, నాకు తెలుస్తుందిలే. మీ తమ్ముడిని సరే కానీ మా పిల్లలకు ఒక్కసారి హాయ్ చెప్పమ్మా. హాయ్ పిల్లలు. అరే పిల్లలు గడ్డి చెప్పండి రా హాయ్ అని. హాయ్ అనట్లేదు వాళ్ళు? హాయ్ అనట్లేదా? సరే వాళ్ళు ఇప్పుడు అంటారులే కానీ హాయ్ అని. నీ పేరు చెప్పాక ఒకసారి. మాట్లాడు ఒకసారి చెప్పాక హాయ్ అని.
హాయ్. అమ్మో ఎంత పెద్దగా అరిచిందో అక్క, ఎంత నోరో బావిరి కప్పలాగా అని చెప్పి అలా అరిచింది. ఇంకా నయ్యా నా లోపలికి నా ఏలు పెట్టేసి తినేద్దాం. నువ్వు కొరకమ్మాక అక్క, నాకు తెలుసులే కానీ. సరే కానీ ఎవరెవరు వచ్చారు? మా తమ్ముడు వచ్చాడన్నా. సరే నీ పేరు చెప్పు ఒకసారి మా పిల్లలందరికీ. నా పేరు ఆ, నా పేరు మెస్సీ. చెక్. ఏంటి సరిగ్గా రావట్లేదు ఇందా నుంచి మౌత్. వచ్చిందన్నా? అబ్బా అమ్మా ఇందా నుంచి ఏంటబ్బా గొంతు పోయింది అనుకున్నా. అయ్యో టాబ్లెట్ వేసావు అన్న, వెళ్ళి అన్నా, లోపలికి. నువ్వు ఒకటే సాగు. ఆ. మైక్కి గొంతు పోయిందిలే అన్న. మైక్ గొంతు పోయిందా? సర్లే కానీ అక్క నీ పేరు చెప్పు పిల్లకి. నా పేరేగా. నీ పేరు తమ్ముడు చెల్లి? నా పేరు జోషువా, నీకు తెలుసు. అంటే జోషువా నీకు తెలుసు. జోష్ అనేది తెలుసా? జోషువా జోషువా జాషువా అనేది తెలుసా? అన్న నీకు తెలుసా నా పేరు? తెలీదా? తెలీదంటమ్మా. చిన్నప్పుడు చదువుకున్నాం అన్న. చిన్నప్పుడు చదువుకున్నారా కలిసి? తెలుసు అంటలయ్యా. ఎప్పుడు మర్చిపోయాడులే, ఎప్పుడు చిన్నప్పుడు కదా అన్నయ్య మర్చిపోయి ఉంటాడు. నువ్వు గుర్తుపట్టావా? పోన్లే అన్న, అన్న మర్చిపోయి ఉంటాడు కానీ. సర్లే కానీ నీ నేను పేరు నా పేరు చెప్పనా? మా పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు కదా, మా పిల్లలకి నీ పేరు చెప్పాలి కదా, నేను పరిచయం చేయాలి కదా. నా పేరు మెస్సీ. నీ పేరు? మెస్సీ. మెర్సియా? ఆ, బాగుంది కదా పేరు. మెర్సీ అక్క, మెర్సీ అక్క అందాం ఒకసారి. మెర్సీ అక్క. అమ్మో ఆ మూచు ఎలా ఉందో. మెర్సీ అక్క బాగున్నావా? బాగున్నాను. ఆ, మీరందరు బాగున్నారా? బాగున్నారా? చాలా 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 బాగున్నాం కదా. గట్టి చెప్పండి రా. చాలా 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 బాగున్నాం అన్నయ్య. సరే అక్క. అన్న, మరి మా తమ్ముడు ఆ. పిలుద్దామా? మీ తమ్ముడిని పిలుద్దాం. వాళ్ళ తమ్ముడిని కూడా చూద్దామా? ఇగో వాళ్ళ తమ్ముడి దగ్గర అల్లరి చేయొద్దు, చెవు కొరికేస్తాడు. సరేనా? జాగ్రత్త. అందుకే నేను భయం ఒరే వేస్తాను. తమ్ముడు. వద్దులే, ఒకసారి కాసేపు బాగు, నేను పిలుస్తాలే. సరేనా? సరే అన్న. బాగా చెప్పు మా అక్కకి, మా వాళ్ళందరికీ, పిల్లలకి. బాయ్. అమ్మయ్య. అక్క పేరు ఏం పేరు చెప్పండి? బ్లెస్సీ చెప్పండి. బ్లెస్సీ అయినా నిస్సీనా? బ్లెస్సీ. వెరీ గుడ్. బ్లెస్సీ అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం. ఓకే, వెరీ గుడ్. జాషువా అన్న నిన్ను గుర్తుపట్టేసిందన్నో, కలిసి చదువుకుందానంట చక్కగా, కానీ నువ్వు గుర్తుపట్టలేదు. సరే సరే అన్నయ్య తమ్ముడు పిలుద్దామా? వాళ్ళ తమ్ముడితో జాగ్రత్తగా ఉండాలి. తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు వస్తున్నావా? నేను రానయ్యా. ఏంటి తమ్ముడు అలిగేవేంటి నా మీద? ఏంటన్నా వినాయన నన్ను అస్సలు పిలవట్లేదు పైకి. అన్నయ్య పిలవట్లేదా? పాపం వినయం కదా, వినయంగా పిలుస్తున్నాడేమో ఒకవేళ. జోష్వన్ అయితే అసలు నన్ను పట్టే పడించుకోడన్నా. జాషువా అని అంటే ఆయన పనిలో ఉన్నాడు కదమ్మా. రామ్మా, నీకు మంచి బిర్యానీ పెడతా కదా. బాబోయ్ నా గురించి తెలిసిపోయిందిరా. నీకు మంచి చికెన్ పెడతాను కదా, జాయింట్ లెగ్ పీస్ పెడతాను కదా, వస్తావా? వస్తానుండన్న. తొందర తమ్ముడు. అలాంటి విషయాలు ఇక్కడ చెప్పాకు. మా పిల్లందరినీ కూడా మా పిల్ల వచ్చేసాడా? అన్నా ఇక్కడ. జానన్నా ఎట్టున్నా? ఇటు 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 చూడు. జానన్నా అటు చూస్తున్నానయ్యా. ఇటు 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 ఇటు. జానన్నా అరే ఎక్కడున్నానయ్యా? అరే జానన్నా అక్కడ కాదయ్యా, ఇటు 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 కనపడట్లేదా? అన్నా. అరే ఇడికి చూడు అనుకుంటా. తమ్ముడు ఇక్కడ ఉన్నా నేను. ఓ నీ పేరు జాన్ కాదు, ఎవరో నువ్వు? నేనే జానన్నని. నేనే జానన్నని. అయ్యా ఎవరనుకున్నావు? మర్చిపోయినన్నా. నేనే నా తమ్ముడు. ఇందాక అక్క వచ్చింది, మాట్లాడాను. నువ్వు ఇందాక మాట్లాడుతున్నావు కదా. ఏళ్ళు పెట్టబాక నా నోట్లో. సరే సరే ఏలు పెట్టనులే. ఏలు పెడితే నువ్వు నన్ను కొరికేస్తా అనవసరంగా. ఎన్ని గుండెలు నాన్న చేయడానికి? ఎన్ని గుండెలు కాదు, ఒక గుండె నాకు ఉంది, ఎన్ని గుండెలు నాకు లేవు. సరే కానీ నువ్వు అలా తొందరపడద్దు, నాకు బాధ వస్తుంది, నాకు భయం వస్తుంది. సైలెంట్గా ఉండు. మా పిల్లలందరికీ ఒకసారి హాయ్ చెప్పు.
బాయ్. ఏయ్ బాయ్ కదయ్యా, హాయ్ అనాలమ్మా. హాయ్ రే పిల్ల అన్నట్టుగా హాయ్ అను. బాయ్. ఏయ్ అదే అలరొద్దని చెప్పాను నీకు. బాయ్ కదమ్మా, హాయ్ హాయ్ అనమ్మా. హాయ్ అను, హాయ్ అను. ఆయ్ ఒక్క నిమిషమే. హాయ్ ఒక్క నిమిషమేనా? హాయ్ ఒక్క నిమిషం ఏంటయ్యా నాయన. సర్లే కానీ ఇంతకీ నీ పేరు చెప్పా మా పిల్లకి? చిచ్చి సిగ్గేస్తున్నా. ఎందుకు, ఏమైందన్నా? పేరు చెప్పడానికి సిగ్గన్న ఆడపిల్ల ఉన్నారు. సిగ్గుపడంగా నువ్వేమైనా ఆడపిల్లవండి అయ్యా, మగపిల్లడు కదా. చెప్పు చక్క చెప్పు, అలా దిగులు పడ. చిచ్చి వద్దన్న. చెప్పు తమ్ముడు, చెప్పు తమ్ముడు. వద్దన్న సిగ్గేస్తుంది. మా పిల్లలందరూ తెలియాలి కదా నువ్వెవరు. చెప్పు తమ్ముడు ఒకసారి. అన్న మర్చిపోయినన్న నా పేరు. నీ పేరు మంచి పేరే. నీ మంచి, అందరూ మంచి పేరే పెట్టుకుంటారు. చెడ్డ పేర్లు ఎవరు పెట్టుకోరు కదా. నీకు వినిపించదు. నాకు అనిపించదా? నేను మర్చిపోయినంటే ఏదో మాట్లాడుతున్నా. చూడోడై ఉండి నన్ను చూడని అన్నాడు. దాని నుంచి 4 దిక్కులు చూడమాట. ఇట్లా అన్నాడు. నా పేరేగా. నీ పేరు ఏం పేరు? అల్లో 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 అల్లో. నేను అలో చెప్పమనలా, పేరు చెప్పమన్నా. పేరు చెప్పన్నావా? ఈ చెవుడు మేళంతో చచ్చిపోతున్నాను. నిద్రపో. తమ్ముడులే. సారీ అన్న. పేరు చెప్పు. నా పేరేగా. అందరు నవ్వకూడదు. చెప్పు, నవర్లే. నా పేరు తుంబా. ఏంటిది? తుంబా. తుంబానా? తుంబా అంటే ఏంటన్నా? సంతోషం. తుంబా అంటే సంతోషమా? ఓహో, ఈ తెలుగు పేరు కాదేంటి? తమిళన్న. నా పేరు తుంబా. తుంబా అంటే అర్థం సంతోషం. తమిళ చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా. తెలుస్తుంది, చూస్తాను సంతోషంగా ఉన్నాను. అందరిని కూడా చంపేస్తావు నువ్వు. సరే తుంబా, అన్నయ్య పేరు చెప్పండి ఒకసారి. నేను అన్నయ్య పేరు చెప్పాను, మీరు కూడా చెవిటోళ్ళు అయిపోయారు. అన్నయ్య పేరేంటి చెప్పండి? తుంబా. ఆ పేరు మీద పాట కూడా రాశాడు అన్నయ్య. తర్వాత పాడదాంలే, సరేనా? అన్నయ్య, తుంబా అన్నయ్య బాగున్నావా? అప్పుడప్పుడు బాగున్నాలేనా. ఈ ఒక్కరోజే. ఇవాళ ఒక్కరోజు బాగుంటావా? రేపు బాగోవేంటి? అప్పుడు చూద్దాం. సరే కానీ నువ్వు వెళ్ళిపోయి అక్కని రమ్మను, సరేనా? దేవుడి మాట చెప్పింది కదా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సరేనా? బాగున్నా అన్న. ఇక్కడ నా ప్రిన్స్ అన్న, నా ఫ్రెండ్ ఉన్నాడు అన్న ఇక్కడ. ఎవరు? ప్రిన్సా. ఎవరున్నానమ్మా ఇక్కడ? అదిగో అక్కడ ఉన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్. ఉన్నాడా? అరే చిన్నప్పుడు చదువుకున్నారా? అవునన్నా. గుర్తుపట్టలేదు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదు నా ప్రిన్స్ అన్న. నీ ఫ్రెండ్సా? గుర్తుపట్టావా నువ్వు? నేను గుర్తుపట్టాను. సరే ప్రిన్స్ అన్న బాగున్నావు అన్న? బాగున్నావా? బాగున్నాను అంటాడు. ఫ్రెండ్స్ అల్లరుడు బాగా. ఓకే, అక్క పేరు చెప్పండి ఏంటి? బేసినా. ఓహో, బ్లెస్సియా. అన్నయ్య పేరు చెప్పండి. తుండి కాదక్క, తుంబా. చెప్పండి. ఓకే, అక్కడ మన కోసం అంట చక్కగా ఒక మంచి స్టోరీ నేర్చుకొని వచ్చింది. అక్క మనకు చెప్పిద్దంట. ఒకసారి అక్కని పిలుద్దాం. బ్లెస్సీ అక్క. జాషువా వాళ్ళ ఫ్రెండ్ అనమాట. జాషువా అనే ఫ్రెండ్. అక్క ఇద్దరు కలిసి చదువుకుందాం చక్కగా. అన్నయ్య ఏమో మర్చిపోయాడు, అక్క ఏమో గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా. బ్లెస్సీ అక్క, నువ్వు చప్పట్లు కొడితే వచ్చిందంట. ఏం కొట్టావు చప్పట్లు? అక్క సరే కానీ ఇక్కడికి వచ్చావు కదా, మా పిల్లకి ఏం తెప్పించడానికి వచ్చావు? ఒక విషయం చెప్తానన్నయ్య. చెప్పాలమ్మా. బ్లెస్ అక్క, ఒక నిమిషం ఆగు, నేను పిల్లలకు చెప్తాను. నువ్వు చెప్పిన తర్వాత వాళ్ళు అడుగుతాను. వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళకి చాక్లెట్స్, ఓకేనా? నేను గిఫ్ట్ ఇస్తాను అనమాట. ఓకే అక్క, నువ్వు చెప్పక్క స్టోరీ ఇప్పుడు. సరే అన్నయ్య. చెప్పు. ఒకరోజు అన్నా ప్రజలందరూ వెళ్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాను? ఉండన్నా, నువ్వు డిస్టర్బ్ చేయకు, మర్చిపోతాను. సరే వెళ్తా ఉన్నారు. ఇట్రా మామూలు పిల్లలందరూ కనపడ చక్కగా. అది బాగుంది, ఇక్కడ చక్కగా కనబడుతుంది అందరికి. ఓకే, ఇక్కడ నువ్వు పడతావు ఫోటోలో. సంతోషం ఉంది. ఓకే సరే అన్న, చెప్పు. చాలా మంది వెళ్తా ఉన్నారన్న. వెళ్తా ఉన్నారు. ఏం జరిగింది వెళ్తుంటే? అక్కడ ఒక చిన్న పాప 18
15 నుంచి 18 సంవత్సరాలు ఉన్న ఒక పాప ఓకే 18 నుంచి 15 నుంచి 18 సంవత్సరాల లోపు పాప యేసు గురించి యేసు గురించి చెప్తుంటే చాలా మంది ప్రజలు వింటున్నారా మీరు? జాగ్రత్త వినాలి, క్వశ్చన్స్ అడుగుతా సరేనా? ఆన్సర్స్ మీరు చెప్పాల్సి వస్తుంది. తర్వాత వెళ్తా ఉన్నారన్న. వెళ్తా ఉంటే అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంతమంది శత్రువులు ఉన్నారన్న. కొంతమంది శత్రువులు ఉన్నారా? ఈమెను చంపేద్దామని అనుకున్నారు. ఎవరిని? ఆ పాప పేరు బ్లాండినా. ఓకే, పాప అంటే నాకు అర్థం కాల. ఆ పాప పేరండి బ్లాండినా. బ్లాండినాని చంపేద్దాం అనుకున్నారు. చంపేద్దాం అనుకున్నారా? చంపేద్దాం అనుకుంటే ఎందుకు చంపేద్దాం అనుకున్నారా? యేసయ్య గురించి చెప్తుందిగా. ఆహా, యేసయ్య గురించి చెప్తే చంపేద్దాం అనుకున్నారా? అవునన్నా. అప్పుడేం జరిగింది తర్వాత? ఏం జరిగింది అనుకున్నావు ఏంటన్నా? చెప్పు. ఆవుని చాలా బాధ పెట్టారు. చాలా బాధ పెట్టారా? కొట్టారమ్మో. కొట్టారా? కొట్టేశారు. చిన్న పాపను కొట్టారమ్మా. బానిస కదన్నా, బానిసగా రాజు తీసుకెళ్ళిపోయారా? 20 మంది వెళ్ళిపోయారు. అయ్యో, తీసుకెళ్ళిపోయి కొడుతున్నారా రోజు? పాపా నువ్వు యేసయ్య గురించి చెప్పాకని బ్లాండినా అన్నారన్నా. యేసయ్య గురించి చెప్తే కొడతా అన్నారా? అయినా సరే బ్లాండినా యేసయ్య గురించి చెప్తూనే ఉందా? ఎందుకని అట్లాగా? ఎందుకంటే యేసయ్య అంటే ఇష్టం కదా. ఓకే, యేసయ్య అంటే బాగా ఇష్టం కదా, అందుకేనే చెప్తుందన్నమాట. ఆయన కోసం ఆయనే కదా నన్ను పుట్టించింది. అవునవును, ఆ యేసయ్య మనల్ని పుట్టింప చేశాడు. ఆయన ఆలోచనలో మనం ఉన్నాం. అయితే ఆయన్ని చాలా చిత్రహింసలు పెట్టారన్నా. చాలా చిత్రహింసలు అంటే ఎలా చంపావో చెప్పనా? చాలా చెప్పు ఒకసారి. బతికొండగానే తోలు వలిచేసేవారన్నా. అమ్మ బాబోయ్, నేను ఇలాగేనా? ఇలా చేదా? ఇలా తినొచ్చు. నిజమే. అట్లా లాగారా? కొంతమంది అయితే ముక్కలుగా కోసేవారన్న మనిషిని. ఎందుకని? యేసయ్య గురించి చెప్తేనా? కొంతమంది అయితే ఊరే చంపేశారన్నా. సర్లేగా బ్లాండినా ఏం చేశారు? ఇవన్నీ అలా కొన్ని మాత్రం బ్లాండినాని బాధ పెట్టారు. కొన్ని రకాలుగా బ్లాండినా బాధ పెట్టారా? బ్లాండినాని బాధ పెడుతుంటే ఆయన బతికిందన్న. ఇంకా బతికిందా? ఎందుకు? ఎలా బతికింది? యేసయ్య బతికించాడు. ఇంకెలాగా? తర్వాత ఏం జరిగింది చెప్పనా? తర్వాత ఏం జరిగింది? ఒక ఫుట్బాల్ స్టేడియంలో. పెద్దది ఇంత ఉంటుందా? చిన్నదా? పెద్దదా? చాలా పెద్దదన్నా. చాలా పెద్ద స్టేడియం, ఫుట్బాల్ స్టేడియం. విజయవాడలో స్టేడియం ఉంది కదన్నా. పెద్ద స్టేడియం. అంత పెద్ద స్టేడియం. అంతది ఉంటుందా? ఫ్రాన్సిస్ లో ఉందిలన్నా. అక్కడ ఏం చేశారు? 20,000 మంది పడతారన్నా. 20,000 మంది పడతారా? అక్కడేం జరిగింది? ఈవిని మధ్యలో స్తంభానికి కట్టేశారా? అబ్బా, అంత చిత్రహింసలు పెట్టారా? అంతేకాకుండా ఒక వారం రోజులు, నెల రోజులు సింహాలకి ఆహారం పెట్టుకున్నా అన్ని వదిలేశారన్న బ్లాండినా మీద. సింహాల మీద? ఎవరిని? బ్లాండినా మీదగా? రాజు వదిలేశాడా? అయ్యో, సింహాలు వేసి తినేస్తుంటే బాగా. లేదా? తినలేదా? సింహాలు పరిగెట్టుకొని వెళ్ళి వచ్చి సైలెంట్ గా కూర్చున్నాను. ఓకే, నాకు అర్థమైంది. దానియేలుని ఎలా కాపాడినా అలా కాపాడియా? అంతేనా? చాలా గొప్ప దేవుడు కదా మన దేవుడు. అవునన్నా. అయితే అప్పుడు బతికే ఉందన్నమాట. అమ్మయ్య, బతికే ఉందన్నమాట. తర్వాత ఏంటి ఇలా బతికే ఉంది, చంపేయాలని. అరే, చంపాలి మళ్ళీ అనుకున్నారా? తర్వాత ఏం జరిగింది? ఈ ఇనప కుర్చీ మీద కుర్చీలో కట్టేసి కింద కట్టెలు పెట్టి ఆ మంటలో కాలిపోతున్నా కూడా బతికే ఉన్నాను. మంటలో కాల్చేసారా? మంటలో కాల్చేసి ఏమైంది? అయినా బతికిందా? తర్వాత ఇంకో ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. తర్వాత ఏం జరిగింది? ఇంకా ఎద్దుని వదిలేనన్న. ఎద్దుని వదిలేరా? అది గుద్దుతుంటే అటు పడుతుంది, ఇటు పడుతుంది. అయ్యో, ఆయన యేసయ్య గొప్ప దేవుడు అని చెప్తానే ఉంది. యేసయ్య అని గొప్ప దేవుడు అని చెప్తూనే ఉందా? చచ్చిపోయి అంతా చెప్తానే ఉందన్న. చచ్చిపోయిందా?
అలా చెబుతూ ఆ గుద్దుకి ఆ. నిప్పుల మీద పడిపోయింది అన్న. పడిపోయింది. అరే 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 ఆమెలాగా చచ్చిపోయింది. అరే అరే చచ్చిపోయింది. నాకు కూడా ఏడుపు వస్తుంది. బ్లాండినా బ్లెస్సీ, నువ్వు భలే స్టోరీ, మంచి స్టోరీ చెప్పావు. ఏమని తెలుసా, ఆ, అందరము అందరూ అట్లా అన్నారా నోరు తెరిచి? ఒక్కొక్కరు ఇలా లేచారన్నా. లేచి లేచి ఏమన్నా చెప్పనా, ఏమన్నారు? 20 నిమిషాలు అందరు సైలెంట్ అయిపోయారు. 20 నిమిషాలు అందరూ కూడా సైలెంట్గా ఉన్నారా? దేనికి ఉన్నారు? చంపేశారని హ్యాపీగా ఉందా? లేదు, అక్కడ ఒక అద్భుతం జరిగింది. అయ్యో అద్భుతమా? ఏం అద్భుతం రా? ఒక్కొక్కరు లేచి లేచి బ్యాండీనా చూస్తూ బ్యాండినా చూస్తూ చూస్తూ ఒకళ్ళు ఆ, ఒకళ్ళు 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 లేచి లేచి బ్యాండీనా చనిపోయింది కదా, ఆ, వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు, ఆ. నేను యేసయ్యని సొంత రక్షగా అంగీకరిస్తానని అక్కడ 20,000 మంది చెప్పారన్న. అయ్య బాబోయ్, అందరూ కూడా యేసయ్య దేవుడు అని నమ్ముతున్నారా? వాళ్ళందరినీ యేసయ్య వైపు నడిపించింది. యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు అన్నారా? 20,000 మంది మారిపోయారా? మారిపోయారన్న. ఎలా చెప్పారు? అందరు కలిసి చెప్తామా? యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య నిజమైన, గట్టి చెప్తారా? యేసయ్య నిజమైన దేవుడు. అందరం కలిసి చెప్తామా? యేసయ్య నిజమైన దేవుడు అని. అలాగ అందరూ లేచారా? ఇది ఎప్పుడు జరిగిందో చెప్పనన్నా. ఎప్పుడు జరిగింది ఇది ఆ 40వ సంవత్సరంలో జరిగిందన్న. రియల్ అమ్మో స్టోరీ కాదు. అమ్మో అమ్మో, నిజంగా కదా. బ్లాండినాక చాలా విలువైంది కదా. దేవుని సంధిలో చాలా చక్కగా మంచి పరిచయం చేసింది. అనేకులకి రక్షణ మాదిరికరంగా అయింది. తన ప్రాణం పెట్టింది. ఓకే, అక్క చెప్పిన మంచి స్టోరీకి ఒకసారి అక్క చెప్పండి కొడదామా గట్టిగా? థ్యాంక్ యూ. సరే అన్న, మా తమ్ముడు వస్తున్నాడు. సరే, ఒక్క నిమిషం ఆగు. మీ తమ్ముడిని పిలవద్దు అప్పుడే, నాకు అసలే భయం వేస్తుంది. మీ తమ్ముడిని తర్వాత పిలుద్దాం. ఓకే పిల్లలు, అర్థమైంది కదా మీకు? నెంబర్ 1 క్వశ్చన్లు వేస్తాను, ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఏంటన్నా చాక్లెట్లు ఇక్కడ ఉన్నాయి. అక్క చెప్పిన స్టోరీలో అక్క పేరు ఏంటి? ఒకరిని అడిగాను. బ్యాండేజా? ఓకే, రైట్ ఆన్సర్. చెప్పరు కూడా నాకు ఒకసారి గట్టిగా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కని ఎందుకు చంపాలి అనుకున్నారు? అంతమంది చెప్తే ఎన్ని చాకులు ఇచ్చేది చెప్పు? దేవుడి గురించి చెప్తున్నారు కాబట్టి చంపేద్దామని అనుకున్నా. ఎవరు చెప్పారు ఇక్కడ? వెరీ గుడ్ రా చెల్లె, బాగా చెప్పా. ఇంకా బ్లాండిన అక్కని చంపుదాం అనుకొని ఫస్ట్ ఏం చేశారు? నువ్వు చెప్పరా బుడ్డా, నువ్వు చెప్పరా, నువ్వు చెప్పమ్మా. సింహాల్ని గృహలో వేసారా? ఎవరు చెప్తారా కరెక్ట్గా? అది ఎక్కడ? గృహలోనా? స్టేడియంలో. రైట్ ఆన్సర్, స్టేడియంలో. అప్పుడు ఏమైనా చనిపోయింది కదా అక్క? బతికే ఉందా? వెరీ గుడ్. తర్వాత ఏం చేస్తారా మళ్ళీ పిల్లలు? గుర్జు కట్టేసి కాల్ చేశారు. అయినా చనిపోయిందా? కానీ తర్వాత మూడోది వెళ్ళారా? ఎద్దులతో కడితే అబ్బా ఎన్ని దెబ్బలు తల్లినాయి కదా. మీరు చాక్లెట్ కోసం చెప్తున్నారా? అయినా సరే ఎన్ని దెబ్బలు తల్లినా సార్, ఇలాగ ఎద్దులు డిష్యూమ్ 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 అని గుద్దేసిన ఏమైంది తెలుసా? అక్క ఏసయ్యా 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 అని నిందమ్మ అంటూనే ఉంది. అయితే లాస్ట్కి తన కనుపురి చివరికి ఏసైకి అర్పించింది. అప్పుడు వెంటనే ఆ స్టేడియంలో ఉన్న 20,000 మందిలో ఒక్కొక్కరు లేచి చప్పట్లు కొడుతూ ఏసు దేవుడు, చెప్పండి మీరు, ఏసు దేవుడు ఏసు దేవుడు ఏసు దేవుడు ఏసు దేవుడు అని అందరూ కూడా ఏమయ్యారు? మార్పు చెందారు, రక్షించబడ్డారు. అవునా కదా? అవునా కదా?
మీరు కూడా ఒక్కొక్కరు బ్లాండీ నక్కలాగా ఉండాలి. ఎంతమంది ఉంటారా? మీరే సండే స్కూల్కి రారు, ఇంకా కొంతమంది సండే స్కూల్స్కి వస్తారా? మీరు కూడా అనేకులు ఏం చేయాలి? సండే స్కూల్కి. అరే రండిరా, సండే స్కూల్ జరుగుతుంది, అక్కడ దేవుడి మాట చెప్తారు, పాటలు పాడతారు, మంచి వాక్యం చెప్తారా, మనం దేవుడి మార్గంలో మంచిగా నడవాలి, చక్కగా ఉండాలి అని చెప్పి ఏం చేయాలి? వాళ్ళందరినీ తీసుకొని, అరే మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా? ఒక్కొక్కరికి 2 ఉన్నారా, 3 ఉన్నారా? అది రేపు వచ్చేవారు అందరు తీసుకురావాలి, సరేనా? రేపు వచ్చేవారు అందరినీ తీసుకురావాలి. ఓకే, వెరీ గుడ్ పిల్లలు. సమయంలో మనము చక్కగా మరి అన్నయ్యను ఒకసారి పిలుద్దామా? వాళ్ళ తమ్ముడితో మాట్లాడదాం ఒకసారి. మీరు సైలెంట్గా ఉండండి. తమ్ముడు, ఆడి పేరు ఏదో అన్నాడు కదా, తుండుకుంటా ఏదో అన్నాడు కదా. తుంబా అన్న వచ్చి. తుమ్ము కదమ్మా, తుంబా అన్న వస్తున్నాడు, ఉండండి. అసలే కోపాడతాడు, గబుక్కని కసిరేస్తాడు. తుంబన్నా, ఓ తుంబన్నా వచ్చావా? తుంబా తమ్ముడు అన్నా విన్నావా అక్క చెప్పిన స్టోరీ? అబ్బలేకుందన్నా. మరి ఏంటనుకో, అక్కంటే బాగా చక్కగా నేర్చుకోవాలి, నువ్వు కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటానన్నా, సరేనా? అల్లరి చేయమాకు, ఎక్కువ చేయనన్నా. గోల్ చేయకూడదు, అల్లరి చేయకూడదు, బుద్ధిగా జాగ్రత్తగా ఉండాలి. అక్క చెప్పిన మాట, అమ్మ చెప్పిన మాట వినాలి, సరేనా? సరే అన్నా. సరే కానీ ఎవరెవరు వచ్చారా? అమ్మో అన్న, మా ఫ్యామిలీ మొత్తం వచ్చిందన్నా. ఫ్యామిలీ వచ్చారా? తాతయ్య, ఇద్దరు, నాయనమ్మ, తమ్ముడు. సరే ఇద్దరు నమ్మంటే అందరిని తీసుకొచ్చాడు. చూసావా? వీళ్ళందరికీ భోజనాలు ఎలా పెట్టాలి, వీళ్ళందరికీ కానుకలు ఎక్కడ ఇవ్వాలి. సరేలే తీసుకొని రాపో ఒకసారి. అన్న ఆ పాట ఉంది కదన్నా, ఇందాక 2వ పాట ఇచ్చానే, ఆ పాట పెడితేనే వస్తారు, లేదా రారన్న. పాట పెట్టమంటే ఒక్క నిమిషం అన్న, చెప్పు. చిన్న మాట చెప్తాను. చెప్పు. ఏసీలో బతుకుతానన్న. ఏసీలో బతుకుతావా? ఏసీకి మారాడు, తుంబా మారాడు. ఒకసారి చెప్పకుండా ఒకసారి. వెరీ గుడ్ పిల్ల, వెరీ గుడ్. తుంబా అంటే సంతోషం అన్న. అవును, నిజంగా ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. ఓకేనా? ఓకే తమ్ముడు, వెళ్ళి అర్జెంటుగా నాన్న అమ్మని తీసుకొచ్చేదన్నా. ఓకేనా? బాయ్. వెళ్ళొస్తా, మళ్ళీ వస్తా. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేస్తా. అల్లరి చేస్తున్నాడు మళ్ళీ. ఆగాగు. ఓకే, పాట పెట్టానా? వాళ్ళు వస్తుండగా చెప్పలు కొట్టాలి. పాట పెట్ట కూర్చో. మామగారు వచ్చారు, తాతయ్య గారు వచ్చారు. మామగారు బాగున్నారా? తాతయ్య గారు బాగున్నారా? గట్టిగా సూపర్. తమ్ముడు వచ్చాడు, తమ్ముడు సత్యం. అందరూ వచ్చారు నాయన, అందరికి నీ ఆడబెట్టదు పోయి. యాక్షన్ గట్టిగా చెప్పండి. తాతయ్య గారు మంచి హుషారు ఉన్నారు కదా. తుంబా ఏంటి కదా? అంకుల్ బాగున్నారా? మీ మీసం ఉడిపోతుంది, జాగ్రత్త. చెల్లి బాగున్నావా? ఫాస్ట్ ఇవ్వాలి. తుంబాగా రాలేదా? తుంబానా సూపర్.
తుంబా అన్నా ఏంటి తమ్ముడు మీ ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చావా? అయ్యో పాపం. అన్నా బాగుందా? బాగున్నారు. మీ ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చావా? మేమందరము చర్చికి వెళ్తామన్నా. కలిసికట్టుకు వెళ్తారా? చక్కగా ఉంటారా? ప్రతిరోజు వేసేని ఆరాధిస్తున్నాం అన్నా. అట్లాగే ఉండాలమ్మా చక్కగా. అందరు కూడా అట్లా ఉండే. ప్రతి ఆదివారం సండే స్కూల్కి వస్తున్నారా? ఎంతమంది వస్తున్నారా పిల్లలు ఇక్కడ? అందరూ వస్తారన్నా. అందరూ వస్తున్నారు. ఇంకా చాలామంది వచ్చేవారి నుంచి పిల్లల్ని కూడా తీసుకొస్తారండి. అవునా కదా? తెస్తారా? బ్లాండింగ్ లెక్క బాగా చేయాలి కదా? ఓకే, వెరీ గుడ్. హాయ్ అన్నా, ప్రార్థన చేసి అప్పుడు మాట్లాడతాను. సరే, చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఏసయ్యా నీకు వందనాలు నాయనా. తర్వాత నేను కూడా చేస్తానే. సరే అన్న. ఏసయ్యా నీకు వందనాలు నాయనా. కళ్ళు మూసుకోండి. బ్యాండినలాగా నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా. నేను చేసే పిచ్చి పనులు మళ్ళీ చేయనయ్యా, ఎందుకంటే నేను బాధ పెడతాను. ఇక నుంచి నేను బాధ పెట్టను తండ్రి. నేను సంతోషంగా ఆనందంగా నీ పరిచయంలో నేను ఉంటూ మా ఫ్రెండ్స్ని, నన్ను, పాస్టర్ గారిని, ఇక్కడ ఉన్న అందరినీ దీవించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, మళ్ళీ ప్రార్థిస్తున్నాను. ఆఖరిగా ప్రార్థించుకొని అన్నయ్యకి నేను సమయం చేస్తాను. కళ్ళు మూసుకొని మోకరించి తల కిందకు ఉంచాలన్నమాట. కిందకు ఉంచాలి చక్కగా గౌరవంగా. తల కిందకి ఇలా ఉంచండి. నేను చెప్పినట్టు చెప్పండి. కళ్ళు మూసుకోవాలి. అంత చక్కగా బ్లాండినక్క బానిసత్తులు ఉన్నా చక్కగా యేసయ్య గురించి బ్రతికింది. ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని నష్టాలు పెట్టినా యేసయ్యని మాత్రం విడవలేదు. కళ్ళు మూసుకోక నువ్వులాగా బ్లాండినలాగా తల కిందకు ఉంచాలి. ఇంకా బ్లాండినక్కలాగా నేను కూడా ఉంటానయ్యా యేసయ్యా, నేను కూడా సువార్త చెప్తానయ్యా, నేను కూడా రక్షణలో నడిపిస్తానయ్యా, అనేకమైన వారిని నీ వైపు తిప్పుతానయ్యా అని ప్రార్థన చేయండి పిల్లలు. మీరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్లాండినక్కలాగా, బ్లాండిన అనేలాగా మీ అందరూ కూడా ఉండాలి పిల్లలు. యేసయ్యని, అనేకమైన వారిని ఆయన వైపు తిప్పడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోనండి, మనం ప్రార్థన చేసుకుందాం. నేను చెప్పినట్టు చెప్పండి, గట్టిగా కళ్ళు మూసుకొని చెప్పండి. యేసయ్యా మీకు వందనాలు, ఇంతవరకు తోడుగా ఉన్నావు. అరే పిల్లలు గట్టిగా చెప్పాలరా, తోడుగా ఉన్నావు. ఇక ముందు కాలం కూడా తోడుగా ఉండండి. మమ్మల్ని, మా ఫ్యామిలీని, మా ఫ్యామిలీ మెంబర్స్ని దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. అలాగే పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని, వారి పిల్లల్ని దీవించయ్యా. మా ప్రాంతాన్ని, మా ఊరిని దీవించయ్యా, ఆశీర్వదించయ్యా. నీ కృపలో భద్రపరచయ్యా, సహాయం చెయ్యయ్యా, తోడుగా ఉండయ్యా. యేసయ్యా మీకు వందనాలు. యేసు నామములో గట్టి చెప్పండి రేపలు. యేసు నామములో ప్రార్థనలు అడిగి పొంది ఉన్నాం తండ్రి. గట్టి చెప్పండి, కళ్ళు మూసుకొని ఆమెనని గట్టి చెప్పండి. ఆమెనని. ఆమేన్. ఇప్పుడు కలుద్దాం.